పొద్దున నేను బియ్యం కడిగిన నీళ్లు ప్లస్ ఆ మామిడి పళ్ళు తిన్న తొక్కలు ముట్టి, ఇవి ఆఫ్టర్నూన్ అండి, ఇవి ఆఫ్టర్నూన్ వచ్చిన మామిడి పళ్ళు దాని తొక్కలు ముట్టి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఎంత తిన్నా కూడా దాంట్లో ఇంకా జ్యూస్ అనేది ఉండనే ఉంటుందండి. ఇంకా పిల్లలు లాంటి వాళ్ళు తింటే చాలా వరకు 50% దాంట్లో జ్యూస్ ఉంటుంది. బాగా మనం ఇలా కలిపేస్తే వాటిల్లో ఆ జ్యూస్ అంతా కూడా ఆ వాటర్లోకి దిగిపోతుంది. కాస్త బెల్లం కూడా యాడ్ చేయండి. ఎంత బెల్లం అంటే ఒక చిన్న కప్పుడు అండి. మనము ఇది 3-4 డేస్ పర్మెంటేషన్ చేయడానికి అవసరమైన బెల్లం తీసుకుంటున్నాను నేను. బెల్లం యాడ్ చేయటం వల్ల పర్మెంటేషన్ ప్రక్రియ అనేది మనకు జరగటమే కాకుండా ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. అదేంటంటే బెల్లంలో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇవ్వటం వలన పూల మొక్కలకండి చాలా యూజ్ అవుతుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నింటికి పొటాష్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా శనగపిండి కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఈ శనగపిండిని డైరెక్ట్గా దాంట్లో వేసేస్తే ఉండలు కడుతుంది. దానికి ఒక చిన్న